ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం. తిరుపతి కపిలతీర్థంలో స్వామి అమ్మవార్లకు మాస శివరాత్రి అభిషేకం. తిరుచానూరు క్షేత్రంలో శ్రీకృష్ణ స్వామి వారికి రోహిణి నక్షత్ర వేడుకలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ పార్థసారథి స్వామికి పూజలు. గరుడ వాహనంపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కటాక్షం. సింహాచలం పుణ్యక్షేత్రంలో అప్పన్నకు ఉత్సవ నీరాజనం. అక్టోబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. జూలై 18 నుండి 24వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో మాస శివరాత్రి పూజలను టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి స్నపనాభిషేకం, కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుపతిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిలతీర్థం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం మాస శివరాత్రి పూజలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షి దేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతలు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని తిలకించి తరించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో మాస శివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ప్రతి నెల మాస శివరాత్రి పర్వదినాన శివపార్వతులకు విశేష ఉత్సవాలను జరుపుతారు.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆది దంపతుల కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో చక్కటి కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి సర్వశోభితంగా అలంకరించిన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం తదితర క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం, తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాలలో ఆదివారం రోహిణి నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరుచానూరు క్షేత్రంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి, శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలు భక్తజన రంజకంగా జరిగాయి. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీకృష్ణ స్వామివారికి రోహిణి నక్షత్రోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి వాహన మండపంలో ఊయలలో వెంచేపు చేశారు. ఆపై వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాద ప్రదర్శన నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఊంజల సేవను ఆగమోక్తంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను అందజేశారు. అనంతరం తిరుచానూరు మాడవీధులలో రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ స్వామి వారికి తిరుచి సేవ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన దేవేరుల సమేత శ్రీకృష్ణ స్వామి వారిని తిరుచిపై కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. ఆపై ఆలయ మాడవీధులలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి తిరుచి సేవ మంగళకరంగా జరిగింది. ఇక తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వినుతుకెక్కిన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో ఆదివారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయ ప్రాకారంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. అనంతరం ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. కళాకారుల సుస్వర భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ పార్థసారథి స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతుడై ఊయలూగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంతరం ఆదివారం రాత్రి దేవేరుల సమేతంగా శ్రీ పార్థసారథి స్వామి వారికి తిరుచి సేవ జరిగింది. సర్వాభరణ శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చారు.
బాజా భజంత్రీలు భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ పార్థసారథి స్వామివారి తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధి ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి గరుడ సేవ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో అర్చకులు అప్పన్న ఉత్సవ మూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాలంకార శోభితంగా వెండి వైనతేయునిపై ఆసీనును గావించారు. అనంతరం స్వామివారికి వేదమంత్రోచ్చారణల నడుమ విశేషంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహించి మహామంగళ నీరా సమర్పణ గావించారు. భక్తులు స్వామివారి సంకల్ప పూజల్లో పాల్గొని గరుడ వాహనంపై సింహాచలం అప్పన్న దివ్య దర్శనం చేసుకుని తన్మయత్వంతో పరవశించారు. గరుడాద్రి వేదాద్రి కలిమీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరులొసగి. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాద్లోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి విరాళం డీడీని అందజేసిన హైదరాబాద్ సరూర్ నగర్కు చెందిన కె వెంకటేశ్వర్లు పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ప్రాణదానం ట్రస్టుకు సహకరించిన దాతను ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అభినందించారు. 2026వ సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను జూలై 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా భాసలుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా జూలై 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి
ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. జూలై 17వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనివారం ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా 14వ తేదీ శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనంని ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. తిరుపతికి చెందిన పరదాలమణి అలియాస్ సుబ్రహ్మణ్యం, తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం, కోదండరామాలయం, అప్పలాయగుంట క్షేత్రాలలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు, ఇతర విశేష ఉత్సవాల సమయంలో నిర్వహించే కోయిలాళ్వార్ తిరుమంజనం పురస్కరించుకుని ముందు రోజు నూతన పరదాలు, కురాళాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17వ తేదీ జరిగే ఆనివార ఆస్థానం సందర్భంగా పరదాలమణి 3 పరదాలు, 2 కురాళాలను అందంగా సిద్ధం చేశారు. గజవాహనంపై శ్రీ మహాలక్ష్మి, తిరునామాలు, పూర్ణకుంభంలో శ్రీ పద్మావతి అమ్మవారు, తిరుమలేశుని నేత్ర దర్శనం, మామిడి తోరణాలు, తిరునామాలు, బంగారు పుష్పాలు వంటి పవిత్ర చిహ్నాలతో 3 పరదాలు, 2 కురాళాలను ఎంతో శోభాయమానంగా రూపొందించి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా పరదాలమణి ఎస్వీబీసీతో మాట్లాడుతూ తన మనోభావాలను పంచుకున్నారు. జగత్ రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం నూతన పరదాలు ఆనివార ఆస్థానానికి పరిశుభ్రతతో, సాంప్రదాయంతో ఆ దేవదేవుడికి 29 సంవత్సరాలుగా ఆ కలియుగ శ్రీనివాసునికి సంవత్సరంలో 4 సార్లు కోయిలాళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. అలాంటి పవిత్రమైన తిరుమంజనం శుభ సందర్భంగా గుడి అధికారులు పవిత్రమైన గంగా జలాలతో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, గచ్చల పొడి, శుభ్రతతో గుడి అధికారులు, భక్తులు కలిసి ఆ దేవదేవుని సన్నిధికి శుభ్రం చేసినాక నూతన పరదాలు సమర్పించే అపూర్వమైన సాంప్రదాయము నాకు కలగడము ఆ దేవదేవుడిచ్చిన గొప్ప వరముగా భావిస్తున్నాను. ఈసారి ఆనివార ఆస్థానానికి మహాలక్ష్మి తిరునామము, శంకు చక్రాలు, గజవాహనాలు, మహాలక్ష్మి, పద్మావతమ్మ తల్లి నేత్ర దర్శనము, శ్రీనివాసుని దివ్య రూపము, పూర్ణ కుంభాలతో, బంగారు వర్ణాలతో 40, 50, 60 రకాల కుందన్సు, స్టోన్స్, అమెరికన్ డైన్స్ దేవదేవుడికి సుప్రభాతం సేవలో ఈసారి వేయడం జరిగింది. అలాగే రాములవారి మేడ, మహాలక్ష్మి, అలాగే కులశేఖరపడి తిరునామము, శంకు చక్రాలు, 2 కురాలాలు, ప్రతి ఏటా 4 సార్లు కోయిలాల తిరుమల సందర్భంగా ఆ దేవునికి సమర్పించే అపూర్వమైన భాగ్యం కలిగింది. రేపు మంగళవారం జరిగే కోయిలాల తిరుమంజనానికి సోమవారము ఆ స్వామి సన్నిధికి తీసుకుని పోయి పుష్కరంలో స్నానం చేసుకొని, వరాహస్వామి దర్శనం చేసుకొని, నాడమడ్ల స్వామికి సమర్పించేసి వస్తాను. ఇలాంటి అపరూపమైన భాగ్యం నాకు కలగడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆనివార ఆస్థానము 6 నెలలకు ఒక్కసారి ఆదాయము ఆ దేవదేవునికి గుడి అధికారులకు సాంప్రదాయబద్ధంగా లెక్కలు చెప్పి స్వామికి మళ్ళీ గుడి అధికారులకి ఆ బేగాలు ఇస్తారు. కాబట్టి ఆనివార ఆస్థానం సాంప్రదాయంగా కొన్ని వందల వేలుగా జరుగుతున్న సాంప్రదాయంగా శుభ సందర్భముగా నేను ఈసారి నూతన పరదాలు సమర్పిస్తున్నాను. ఇలాంటి అపూర్వమైన భాగ్యం నాకు కలగడము పూర్వజన్మ సుకృతముగా భావిస్తున్నాను. రాములవారి గుడి, అలాగే శ్రీనివాస మంగాపురం, ఒంటిమిట్ట, కాళహస్తి, శ్రీశైలము అన్ని దేవాలయాలకి సాంప్రదాయబద్ధముగా ఉచితంగా స్వామికి సమర్పించే అపూర్వమైన వరం నాకు కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. కడప నగరంలోని మహాశక్తి ఆలయం శ్రీ విజయదుర్గాదేవి సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో శాంతి కళ్యాణం ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ విజయదుర్గాదేవి దివ్యమంగళమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి పూజాధికాలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో విజయదుర్గా సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవ మూర్తులను
కళ్యాణపీఠంపై సర్వాలంకార శోభితంగా ఆసీనులు చేశారు. అనంతరం అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యహవాచనంతో తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. ఆది దంపతుల శాంతి కళ్యాణోత్సవాన్ని భక్తులు తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ వరదదత్త క్షేత్రంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక సేవ వైభవపేతంగా జరిగింది. త్రిమూర్తి స్వరూపులైన శ్రీ దత్త భగవానుని తైలాభిషేకాలతో సేవిస్తే సమస్త పాపహరణం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా దత్త భగవానుల సన్నిధిలో స్వామివారి ఉత్సవ మూర్తికి భక్తులు ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా తైలాభిషేకం, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో స్వామివారిని విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయం పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగనూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ముందుగా సంకల్పంతో సకల షోడశోపచారాదులతో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి దివ్యమూర్తికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని దివ్యంగా నిర్వహించారు. ఆపై సకల సౌభాగ్యాలను ప్రసాదించే సర్వమంగళ స్వరూపిణి శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. సింహవాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య వైభవ కటాక్షంతో భక్తులు భక్తి తన్మయత్వంతో పరవశించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రఖ్యాతి చెందిన పాలమూరు తిరుపతి కాటన్ మిల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి నిర్వహిస్తున్న ఉత్సవ వైభవం, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి సింహవాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తిని అర్చకులు సింహవాహనంపై ఆసీనును గావించి పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి సింహవాహన సేవ వైభవంగా జరిగింది. కడప ఆకుల వీధిలో కొలువైన రాజరాజేశ్వరిదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధన, సంకల్ప ప్రార్థన పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పలు రకాల పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో శైవాగమ సంప్రదాయంలో అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం అలంకరించి బిల్వార్చన, లింగాష్టక పఠనాదులతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలోని గౌరపాలెంలో కొలువు తీరిన శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయం స్వామివారి దివ్యనామంతో ప్రతిధ్వనించింది. ఆషాఢ మాసంలో స్వామివారి మహారథయాత్రను పురస్కరించుకుని వారం రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో నామ సంకీర్తన సప్తాహ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జగన్నాథ, సుభద్ర, బలభద్రుల దివ్యమూర్తులకు విశేషంగా ఆరాధన నిర్వహించారు. ఆపై పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్త బృందం ఎంతో భక్తితో శ్రీమన్నారాయణ నామస్మరణలతో పారాయణాదులను శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. ఆపద మొక్కులు వాడిగా కొలువు తీరిన స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో జ్యేష్ఠమాసం సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ అలమేలు మంగమ్మకు అర్చకులు కుంకుమ పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. అమ్మవారి దివ్యమూర్తిని పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి సంకల్ప పూజలతో సేవించారు. అనంతరం శ్రీచక్రానికి కుంకుమతో అర్చనలు నిర్వహించి మహామంగళ నీరాజనాలను సమర్పించారు. శ్రీకాకుళంలోని శ్రీ కాలభైరవ సహిత త్రిపుర సుందరి దేవాలయంలో జ్యేష్ఠమాసం పూజలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహాదేవుని మంగళ స్వరూపమైన కాలభైరవునికి ప్రత్యేకంగా ఆరాధన జరిపారు. స్వామివారి దివ్యమంగళ మూర్తికి అర్చకులు సంకల్పంతో ముందుగా షోడశోపచార పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పండ్లరసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. ప్రత్యేకించి భస్మం, చందనాదులతో స్వామివారికి విశేషంగా అభిషేకాలను జరిపారు. ఆ తర్వాత స్వామివారిని సుందర అలంకరణలతో కొలువు తీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు.
నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా పల్లకీపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ వేడుకగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు శయన మండపంలో పవళింపు ఉత్సవం కనుల పండుగ జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాలంకార శోభితంగా శయన మండపంలో ఆసీనులను గావించి పూజాధికారులతో సేవించి నీరాజన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా పలు రకాల మధుర పదార్థాలను నివేదించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద